యూట్యూబర్ నందు యూకే వీసా అక్రమాల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నందు మావయ్య మోహన్ రావుకు ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో మధుకర్ తండ్రి మోహన్ రావు విచారణకు హాజరయ్యారు. వీసా అక్రమాల వ్యవహారంలో గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. యూట్యూబర్ నందు యూకే వీసా అక్రమాల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నందు మావయ్య మోహన్ రావుకు ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో మధుకర్ తండ్రి మోహన్ రావు విచారణకు హాజరయ్యారు. వీసా అక్రమాల వ్యవహారంలో గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర నందు స్వరల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన నటి రామానందన్ ఆ భర్త దయాలందరి మధుకర్లపై ఇద్దరు కేసులు నమోదై ముఖ్యంగా వ్యవసాయ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజల దగ్గర నుంచి ఆ లక్షల రూపాయలు వసూలు చేశారని కూడా వారిపై ఫిర్యాదులు నమోదై ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడం ద్వారా వారి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత చాలా మంది బాధితులు కూడా పోలీసుల ముందు వచ్చి ఫిర్యాదులు చేశారు. క్రాంతి కుమార్ గారు 15 లక్షల రూపాయలు వసూలు చేసి తర్వాత స్పందించకపోవడంతో ఆయన తన మోసపోయినట్టు గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు వరకు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కేసును తప్పించుకుని తన సంబంధం లేదంటూ అనే ఘటనలు చేసినప్పటికీ కూడా అది చాలా సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ తర్వాత వీరిద్దరు కూడా అజ్ఞాతంలో వెళ్ళిపోతూ లుక్అవుట్ ఉంటుంది, అంటే విదేశాల్లో వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇటీవల పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసి వారిద్దరు పరారీలో ఉన్నట్టు కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా యూట్యూబ్ మోహన్ రావు కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు విచారణ పిలిపించారు. ఈరోజు అతను పూర్తిగా విచారించిన తర్వాత వారి దంపతికి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.